మిత్రులకు, విద్యార్థులకు, తెలంగాణ ప్రజలకు, రాష్ట్ర ముఖ్యమంత్రికి మా నమస్కారాలు. మేము బాసర విద్యార్థులము, బాసర ట్రిపుల్ విద్యార్థులము మాట్లాడుతున్నాము. టీఎస్ఎస్ టీం తరఫున ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ జరగడం జరుగుతుంది. మా మీద బురద చల్లే ప్రయత్నం మన క్యాంపస్ అడ్మినిస్ట్రేషన్ చర్యలు తీసుకుంటుంది. మేము చేసిన ప్రతి పని మేము ఈరోజు మీ ముందర పెడదామని వచ్చాము. మేము చేసిన తప్పేంది, ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీ గారిని కలవడం మేము చేసిన తప్ప, మంత్రివర్యులు సీతక్క గారిని కలిసి మా ప్రాబ్లంను ఎక్స్ప్లెయిన్ చేసి మా సమస్యలను వాళ్ళకి చెప్పడము మేము చేసింది తప్ప, రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి మా సమస్యలను పరిష్కరించాలని మేము వేడుకున్నది మేము చేసింది తప్ప. దీంట్లో మీకు అర్థమయ్యేది ఏంది, క్యాంపస్ పేరుని బద్నాం చేస్తున్నాము, క్యాంపస్ పేరు ప్రతిష్టలను దిగజారుస్తున్నాము అని ఈరోజు మా మీద కామెంట్స్ చేస్తున్నారు. అది మేము చేసిన మర్యాదపూర్వకంగా కొట్లాడి మా సమస్యలు మేము పరిష్కరించుకుందామని ఈరోజు ఇప్పటి వరకు కొట్లాడిన విధానము మేము ముందల పెట్టినాము. ఇంకో విషయము, పిఐఓ గురించి. క్యాంపస్లో పిఐఓ బోర్డు లేదు, ఆర్టీఐ బోర్డు లేదు. ఆర్టీఐ బోర్డు లేదని మేము 2 సంవత్సరాల కిందనే మేము కొట్లాడినాము. ఆ 2 సంవత్సరాల తర్వాత ఫస్ట్ ఆర్టీఐ అప్పీల్ చేసింది మా టీఎస్ఎస్ టీము. ఆర్టీఐ అప్పీల్ చేసిన తర్వాత సమాధానాలు రావట్లేదని ఫస్ట్ అప్పీలేట్ మళ్ళా 2025లో ఇప్పటికి సంవత్సరం అవుతుంది, దీనికి రిప్లై లేదు. రిప్లై లేక మా మీద ఒత్తిళ్లు జరుగుతున్నాయని మేము నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి కేసులు ఫైల్ చేయడం జరిగింది. దీంట్లో నన్ను ఒక్కరిని కాన్ఫరెన్స్ హాల్లో కూర్చోబెట్టి ప్రొఫెసర్ ఏ గోవర్ధన్ వైస్ ఛాన్సలర్, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ప్రొఫెసర్ ఈ మురళీ దర్శన్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆఫీసర్ బాసర్ డి రాజేష్ సార్, చీఫ్ వార్డెన్ మిస్టర్ టి మధుసూదన్ రెడ్డి, అసోసియేట్ డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ జి నాగరాజు, డీన్ ఆఫ్ ప్రీ యూనివర్సిటీ కోర్స్ పియూసి డీన్ ఎస్ విఠల్ గారిని, ఇంకా మరియు మా డిపార్ట్మెంట్ హెచ్ఓడి బావ్ సింగ్, వీళ్ళ మీద నేను కేసు ఫైల్ చేయడం జరిగింది. ఇవన్నీ మా పేషెంట్స్ ఎంత గట్టిగా కొట్లాడినామో ఇవన్నిటికీ ప్రూఫ్స్. ఇవన్నీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఫైల్ చేసినప్పుడు దిగిన ఫోటో ఇది. ఇప్పుడు చెప్పండి, మేము ఇక్కడ క్యాంపస్ పేరు ప్రతిష్టలని ఎక్కడ దిగజార్చినాం? ఇప్పుడు చెప్పండి, మేము మా పర్సనల్ యూజ్ కోసం ఇవన్నీ చేసినట్టు మీకు ఏడ కనబడుతుందో ఇప్పుడు చెప్పండి. మమ్మల్ని బద్నాం చేయడు కాదు, మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. పేద విద్యార్థుల పైన కాదు, గవర్నమెంట్ మీద మీ ప్రతాపం చూపండి. పేద పిల్లల దగ్గర ఫీజులు వసూలు చేసి ఇప్పుడు ఏకైక కారణం మీకు ఒకటే దొరికింది, మేమందరం ఫీజు కట్టనందుకు మీరు ఎగ్జామ్ రాయనీయకుండా ఇబ్బంది పెడితే వీళ్ళంతా ఈ సైలెంట్గా అయిపోతారని చెప్పి మా మీద కుట్ర చేస్తున్నారు. మాకు దమ్ముంది, మేము మా బకాయిలను క్లియర్ చేస్తాం. అడ్మినిస్ట్రేషన్కి దమ్ముందా? గవర్నమెంట్ని అడిగి క్యాంపస్కి రావాల్సిన నిధులని తీసుకొని రావాలి. అప్పటిదాకా స్టూడెంట్స్ దగ్గర రూపాయి వసూలు చేసినా ఊరుకోము. ఈరోజు సూటిగా నేను మిమ్మల్ని అడగదలుచుకున్నా, ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ అమాయకులు, వాళ్ళ మీద బురద చల్లే ప్రయత్నం చాలా అన్యాయం, చాలా బాధాకరం, చాలా విచారకరం. ఇక్కడున్న విద్యార్థులందరూ మంచి విద్యార్థులు. ఇది మన కాలేజ్ ప్రతిష్టను భంగం చేసే ప్రయత్నం ఇక్కడ ఎవరు చేస్తలేరు. మీరు అనవసరంగా పేద విద్యార్థుల మీద, ఇక్కడ చదువుకునే మంచి విద్యార్థుల మీద బురద చల్లే ప్రయత్నం చేయకండి. ఈరోజు సూటిగా నేను మా అడ్మినిస్ట్రేషన్ని మీడియా ద్వారా సవాల్ చేయదలుచుకున్నా. మా వ్యక్తిగత ప్రయోజనాలకు, మా టీఎస్ఎస్ సంస్థ మా వ్యక్తిగత ప్రయోజనాలకు ఏ రోజు వాడుకోలేదని బాసర సరస్వతి అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్పే దమ్ము మాకుంది. ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలలో మీ కమిషన్లు లేవని ప్రమాణం చేసే దమ్ము మీకుందా అని ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా.
మేము మా బకాయిలు చెల్లిస్తాం. బకాయిలు చెల్లించినా కూడా మా పోరాటం ఆగదు, మా ప్రశ్నించే గొంతాగదని ఖబర్దార్ అడ్మినిస్ట్రేషన్, ఖబర్దార్ వీసీ గోవర్ధన్ సార్ అని ఈ సందర్భాన మేము హెచ్చరించడం జరుగుతుంది. ఈ విజిలెన్స్ ఎంక్వైరీ జరిపేదాకా మా పోరాటం ఆగదు. థర్డ్ పార్టీ ఆడిట్ రిపోర్ట్ తీసేదాకా మా పోరాటం ఆగదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు, రేపటి వరకు పోరాడుతూనే ఉంటాం. ధన్యవాదాలు.